కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నూతనంగా ఆర్కిడ్స్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవం పిఠాపురం పట్టణంలో వినూత్న రీతిలో ఆర్కిడ్స్ గ్లోబల్ స్కూల్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పిఠాపురం టౌన్ జనసేన పార్టీ డాక్టర్ చెక్కల వరలక్ష్మి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, వైమాల కొండయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ బిజ్జుల రఘు కిషోర్ రెడ్డి శ్రీమతి అనూష మాట్లాడుతూ, పిఠాపురం పట్టణంలో వినూత్న రీతిలో ఆర్కిడ్స్ గ్లోబల్ స్కూల్ నూతనంగా ప్రారంభించడం చాలా సంతోషదాయకమని, బ్లాక్ బోర్డ్ అన్నది లేకుండా డిజిటల్ క్లాస్ తో ఒక నూతన పద్ధతితో పిల్లలకు బోధించడం జరుగుతుందని, ఈ పద్ధతిని అవలంబిస్తున్న మొట్టమొదటి స్కూలు ఆర్కిడ్స్ గ్లోబల్ స్కూల్ అని అన్నారు. గొల్లప్రోలు పట్టణం నందు 2 సంవత్సరాలుగా ఈ స్కూలు మీ విజయవంతంగా నడిపిస్తున్నామని, ఇప్పుడు కొత్తగా పిఠాపురంలో ప్రారంభించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పట్టణ ప్రముఖులు, జనసైనికులు, వీర మహిళలు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So we are opening now. So ఇది ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్గా గొల్లపురంలో మేము రన్ చేస్తున్నామండి. ఇప్పుడు పిఠాపురంలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. సో ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ యాజ్ సార్ సెడ్ ఆల్రెడీ ఇక్కడికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఎంపీ గారికి, నెక్స్ట్ వర్మ గారికి, నెక్స్ట్ మిగతా అందరూ అధికారులకి థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరెంట్స్ అందరికీ కూడా మిత్రులందరికీ నమస్కారం. మా ఓపెనింగ్ వచ్చినందుకు వెరీ హ్యాపీ. అది ఆర్కిడ్స్ గ్లోబల్ స్కూల్ నూతనంగా ఈ సంవత్సరం, ఈ అకాడమిక్ ఇయర్ 26-27 అకాడమిక్ ఇయర్కి పిఠాపురంలో బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం. అది ఆల్రెడీ గొల్లపురంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మా ప్రత్యేకతలు ఏంటి అని అంటే, ప్రతి స్టూడెంట్ని కూడా వ్యక్తిపరంగా మేము వాళ్ళ స్కిల్ బేస్గా డెవలప్ చేస్తాం. అంటే యాక్టివిటీ బేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతి స్టూడెంట్కి కూడా బుక్స్తో పాటు కిడ్స్ మెటీరియల్ కూడా వస్తుంది. దానివల్ల ఏంటి అని అంటే, ఒక టాపిక్ని స్కిల్ బేస్ కింద కూడా నేర్చుకుంటారు పిల్లలు. అండ్ మా ప్రత్యేకతలు ఏంటి అని అంటే, ఫస్ట్ టైము పిఠాపురంలో ఐఎఫ్బి ప్యానల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది ప్రైవేట్ స్కూల్స్లో మేమే. దీని ద్వారా ఏంటి అని అంటే, ప్రత్యేకత బ్లాక్ బోర్డ్ అనేది ఉండదు. బ్లాక్ బోర్డ్ బదులుగా డిజిటల్ ప్యానల్ మీద టీచర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ క్లాస్ అయిపోగానే టీచరు సబ్మిట్ కొడితే పేరెంట్కి వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో క్లాస్లో అదంతా కూడా పీడిఎఫ్ రూపంలో వాట్సాప్లో వెళ్ళిపోతుంది. సో పేరెంట్కి కూడా తెలుస్తుంది మేము ఎంత ఏం చెప్పాం ఏంటి అనేది. సో దానివల్ల పేరెంట్కి ఏం చెప్పారు, నెక్స్ట్ ఏ విధంగా టీచింగ్ జరిగింది అనేది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పేరెంట్కి స్కూల్స్కి గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ అనేది తగ్గించాలి అని చెప్పేసి మేము ఈ టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ అనేది మేము యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ప్రతి స్టూడెంట్స్ కూడా మాకు ప్రతి సెక్షన్లో ఓన్లీ 30:1 రేషియో టీచర్ పద్ధతిలో మేము తీసుకుంటాం. అంటే 30 స్టూడెంట్స్కి ఒక టీచర్, అంటే సెక్షన్కి 30 మంది మాత్రమే లిమిటేషన్తో మేము క్వాలిటీగా రన్ చేయాలని చెప్పేసి మేము దీన్ని స్థాపించాం. ఇందులో మనకి పిఠాపురం ఎస్పెషల్లీ బ్రాంచ్లో ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ నాన్ ఏసీ క్లాస్ రూమ్స్ రెండూ కూడా ఉన్నాయి. ఎందుకంటే అఫోర్డబిలిటీ అనేది పేరెంట్స్కి ఉండాలి అని చెప్పేసి, అంటే మా స్కూల్లో ఓన్లీ చదువుతో మాత్రమే, డబ్బులతో మాత్రమే కాకుండా అఫోర్డబిలిటీగా ఈవెన్ నార్మల్ పేరెంట్స్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్తో ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ 2 క్లాస్ రూమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి పిఠాపురం బ్రాంచ్. ఓకే, అండ్